అభిరుచి మీ అభిరుచి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు ఏం వెరైటీస్ చేస్తారో. హలో అండి. హాయ్ గీత గారు. మీ పేరేంటి? నీలిమ. నీలిమ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? వసంత నగర్. వసంత నగర్. ఓకే. హాయ్ అండి. మీ పేరేంటి? తారా. ఎంత పెద్ద సీరియస్ గా ఉన్నారు తారా గారు. మీ పేరేంటి? తారా. ఏం వంట చేస్తారు? ఏదో ఒకటి. ఏం వంట చేస్తున్నారు ఇంతకీ రోజు? పన్నీర్ కర్రీ. పన్నీర్ కర్రీ. ఓన్లీ పన్నీర్ కర్రీ అంతేనా? పన్నీర్ కుర్మా. పన్నీర్ కుర్మానా? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆసిఫ్ నగర్. ఆసిఫ్ నగర్. మీ ఇద్దరికి పరిచయం ఉందా? లేదు. అస్సలు లేదా? అస్సలు లేదు. ఇప్పుడు అయ్యింది. ఇప్పుడు అయ్యిందా? వెరీ గుడ్. సో మరి నీలిమ గారు మీరేం వంట చేస్తారు ఈ రోజు? మష్రూమ్ కార్న్ ఫ్రైడ్ రైస్. మష్రూమ్ కార్న్ ఫ్రైడ్ రైస్. వావ్, సూపర్. మరి ఇద్దరిలో ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే. ఓకే, మరి మష్రూమ్ కార్న్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మష్రూమ్ కార్న్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 100 గ్రాములు, ఉడికించిన స్వీట్ కార్న్ అరకప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, క్యారెట్ ముక్కలు 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా నీలిమ గారు? స్టార్ట్ చేద్దాం. ముందుగా బటర్ వేసుకుందాము. సో మొత్తం వెన్నతో చేసేస్తున్నారా? ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, బటర్తో ఇంకా టేస్ట్ బాగుంటుంది. యా. జీలకర్ర. ఓకే. సో కార్న్ ఇంకా ఇప్పుడు మష్రూమ్ కట్ చేసిన వెల్లుల్లి. ఓకే. ఇలా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సన్నగా కట్ చేస్తే కదా. యా. ఉల్లిపాయ ముక్కలు వేసేసి వెన్నలో వేయించుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది బేసిక్. అవును. అండ్ ఈ చైనీస్ వెరైటీస్ అంటే సూప్స్కి కానీ ఇలాంటి వాటికి ఇంకా అది మంచి టేస్ట్ యాడ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏం వేద్దాం? ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసి. ఇవి ఉడికించారండి? పచ్చివేనా? పచ్చివేనా? ఓకే. కార్న్ ముందు బాయిల్ చేసి పెట్టుకోవాలా లేకపోతే ఇక్కడ డైరెక్ట్గా వేయించుకోవటమేనా? కార్న్ ముందుగా బాయిల్ చేసేసుకుని పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. ఓకే. సో మీరు ఏమైనా వర్క్ చేస్తుంటారా నీలిమ గారు? ఏం లేదండి. ఏం లేదేనా? ఎలా కాలక్షేపం మీకు ఇంట్లో? ఈ కుక్కరీ ప్రోగ్రామ్స్ ఎక్కువ చూస్తాను. ఇంట్రెస్ట్ వంట? వంట ఇంట్రెస్ట్ బాగా. వెరీ గుడ్. సో మరి చూస్తామేనా ట్రై చేస్తూ ఉంటారా? ట్రై చేస్తూ ఉంటాను. ట్రై చేస్తాను, ప్రయోగిస్తాను జనాల మీద. అన్నీ చేస్తాను. అన్నీ చేసేస్తుంటారా? వెరీ గుడ్. అంటే ఫస్ట్ మీరు చేసుకుని మీరు తినరు అనమాట. పక్కన వాళ్ళ మీద ప్రయోగించి నేను తింటాను. ఎవరికి పెడతారు ఫస్ట్? మా హస్బెండ్ కి. పాపం. అంటే మీకు వంటలు ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి కలిగింది? పెళ్లి అయిన తర్వాత, పెళ్లికి ముందు నుంచే వంటలు అంటే ఇష్టమా? పెళ్ళి అయిన తర్వాత. పెళ్లి అయిన తర్వాతేనా? మీరేమైనా వర్క్ చేస్తుంటారండి? చేస్తాను. ఏం చేస్తుంటారు? పార్లర్ ఉంది, బ్యూటీ పార్లర్. బ్యూటీ పార్లర్. వెరీ గుడ్. ఏమైనా యాడ్ చేద్దామా? కొంచెం వేగాలి. కొంచెం వేగాలి. ఓకే. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది కదా. అవునండి. బాగా బిజీగా ఉన్నారా? అంటే ఈ మధ్య పెళ్లి కూతుర్లు అందరూ కొంచెం 1 నెల 2 నెలల ముందు నుంచే స్టార్ట్ చేస్తున్నారు కదా గ్రూమింగ్ అది. అవునా? అవును. కానీ మీరు ఇలాగే మాట్లాడతారా వాళ్ళతో కూడా? లేదు. లేదా? అంటే ఇక్కడ అప్పటి నుంచి చాలా అలా లేదు. ఫ్రెండ్లీగా ఉంటాను. ఫ్రెండ్లీగా ఉంటారా? ఫ్రెండ్లీగా ఉంటారా? ఓ, అంటే 2-3 సార్లు వస్తే అలవాటు అయిపోద్ది అంటారా? ఓకే. మష్రూమ్ కూడా బాయిల్ చేసి పెట్టేశారా? బాయిల్ చేశాను. ఓకే. ఇవి వేగినవి. మష్రూమ్ వేసుకో. ఓకే. సో ఇది ఒకటి కొంచెం వేయించేసుకుంటే మిగతావన్నీ ఆల్రెడీ కుక్ చేసినవే కాబట్టి ఎక్కువ టైం పట్టదేమో కదా. ఎక్కువ టైం పట్టదు. ఓకేనా? ఇప్పుడు ఇవి కూడా వేగినవి. స్వీట్ కార్న్ వేసేసుకుంటాం. సో ఇది కూడా ఆల్రెడీ మనం ముందు ఉడికించేసి పెట్టుకోవాలి. ఓకే. ఇది పూర్తయ్యేటప్పటికి మంచి కలర్ఫుల్ గా వస్తుంది. కొంచెం ఉల్లిపాయలు కూడా వేస్తాము లాస్ట్ కి. ఓకే. ఓకే. కలర్ఫుల్ గా వస్తుంది అనమాట. క్యారెట్ కూడా ఉంది మనకి, కార్న్ ఉంది. సరే మష్రూమ్ అంటే అది ఒక డిఫరెంట్ కలర్, అది వేరే. కానీ
వీటి వల్ల అన్నంలో వేసేస్తే మనకి అలా కనిపిస్తూ ఉంటాయి కదా ఎల్లోగా. దీనికి ఏమైనా కాంబినేషన్ ఉంటే బాగుంటుందా లేకపోతే ఉట్టిగా అలా వేడివేడిగా తినేస్తే బాగుంటుందా? వేడివేడిగా తినేస్తే బాగుంటుంది. సరిపోతుంది. సో దీంట్లో ఎక్కడ కూడా సాల్ట్ ఏం వేసి ఉడికించలేదు కదా? సాల్ట్ ఉడికించేటప్పుడే వేసానండి. కార్న్లు వేసారా? ఇంకా రైస్ తో పాటు వేస్తాను కొంచెం. ఓకే, మూత పెడదాం ఏమన్నా? అక్కర్లేదు, అవసరం లేదు, ఉడికించినవే కదా. మ్మ్. అదే పచ్చి ముక్కలు వేస్తే గనక మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక 10 minutes. మష్రూమ్ స్వీట్ కార్న్ మ్మ్. లేకుంటే ఇట్లా ఉడికించినవి కాబట్టి అవసరం లేదు. ఓకే, మరి రైస్ యాడ్ చేసేయచ్చు. సోయా సాస్ వేద్దాము. ఓకే, ఇది లైట్ సోయా సాస్ అన్నమాట. ఇందులో కూడా రకాలు ఉన్నాయి. సో చైనీస్ ఐటమ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఏమిటి మీ ఇంట్లో? చేస్తానండి, ఎక్కువ చేస్తూ ఉంటారా? బయటకు వెళ్ళి తినడానికి పెద్దగా ఇష్టపడరా? ఇష్టపడను. అన్ని ఇంట్లోనే. ఇంట్లోనే వెరీ ఏ రకం ఏది చూస్తే అది చేసేస్తాను. అంతే. అండ్ ఈ మధ్య మనకి అన్ని కూడా మార్కెట్ లో చక్కగా దొరుకుతున్నాయి కదా ఏం కావాలంటే. సో హ్యాపీగా ఒకవేళ ఇంట్లో లేకపోయినా అప్పటికప్పుడు వెళ్ళేసి తీసుకొచ్చి చేసేస్తారా? ఆ పూటకి అది అయిపోవాలి. ఓకే, ఓకేనా? ఓకే, రైస్ వేసి అంటే దీనికి సరిపడా వేస్తున్నాను రైస్. ఓకే, సో ఇది బాస్మతి రైస్. బాస్మతి రైస్ విడిగా రైస్ తో అయినా చేసుకోవచ్చు, మామూలు రైస్ తో. మనకి మోస్ట్లీ ఇలా బయట అయితే మామూలు రైస్ తో చేస్తుంటారు. హోటల్స్ లో అయితే ఫ్రైడ్ రైస్ అనగానే బాస్మతి రైస్ తో చేస్తుంటారు. సో దానివల్ల కూడా మనకి ఆ టేస్ట్ వేరియేషన్ అనేది కొంచెం తెలుస్తూ ఉంటుంది. సో మనం ఎంచుకునే ఈ వెజిటేబుల్స్ దాన్ని బట్టి కూడా మనం మార్చుకోవచ్చేమో కదా. ఇప్పుడు సాల్ట్ అసలు వేసుకోలేదు కదా మనం. అవును. అసలు పచ్చిమిర్చి యూజ్ చేయలేదు ఇందులో. కారం అంతా కూడా మనకి ఇంకా పెప్పర్ పౌడర్ అయినా. ఓకే, కొంచెం ఈ చలికాలంలో అట్లాగా కాస్త ఇలాంటివి చేసుకుంటే బాగుంటుంది కదా. కొంచెం ఏమైనా గొంతులో అవి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా పోతాయి, కాస్త తగ్గుతూ ఉంటాయి. సో కాస్త సూప్స్ అలాంటివన్నీ కొంచెం ఆ మిరియాలు పొడి అది వేసుకొని చేసుకుంటే సాయంత్రం పూట అలా కొంచెం తాగితే చాలా బాగుంటుంది. మామూలుగా అందరూ ముక్కలు తక్కువ వేస్తారు, రైస్ ఎక్కువ వేస్తారు. దీనికి మాత్రం రైస్ తక్కువ ముక్కలు ఎక్కువ వేస్తే బాగుంటుందా? కార్న్ ఇలా కనిపిస్తుంటే కొంచెం పిల్లలకి కూడా కాస్త ఆ కార్న్ అంటే లైక్ చేస్తారు కదా. సో హ్యాపీగా తినేస్తారంటే మిగతా వెజిటేబుల్స్ ఏమన్నా కూడా అని నేను అనుకుంటున్నాను. ఈ మష్రూమ్ కాంబినేషన్ లో మళ్ళీ క్యాప్సికమ్ వేసుకోవచ్చు, క్యాబేజీ వేసుకోవచ్చు, స్వీట్ కార్న్ కాకుండా. ఓకే, మష్రూమ్ తో పాటు ఈ రెండు వేసుకున్నా కూడా బాగుంటాయి. సో సరిపోతుందా? సరిపోతుందండి. ఉల్లిపరకలు వేద్దాము. ఆఫ్ చేసేయచ్చా? ఒక్క నిమిషం, అవి కూడా కొంచెం వేగాల లాస్ట్. బాగుందండి, చాలా కలర్ఫుల్ గా. ఉల్లిపరకలు కూడా వేసాం కదా, కలర్ బాగా వచ్చింది. నైస్, తీసుకోండి. ఓకే, ఓకే అండి. మరి వేడివేడిగా మష్రూమ్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మష్రూమ్ కార్న్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. మష్రూమ్స్ ఉడికించుంచాలి. ఒక పాన్ లో వెన్న వేసి జీలకర్ర, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మష్రూమ్స్, ఉడికించిన స్వీట్ కార్న్ వేసి వేగనివ్వాలి. తర్వాత సోయా సాస్, అన్నం, ఉప్పు, మిరియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఓకే, మరి ఫ్రైడ్ రైస్ తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే, కార్న్ ఇంకా మష్రూమ్ కాంబినేషన్. అన్నీ పర్ఫెక్ట్ గా సరిపోయాయి. ఎస్, మష్రూమ్ సాఫ్ట్ గా, కొంచెం ఇది స్వీట్ కార్న్ మనకు కొంచెం క్రంచీగా. సో మిగతా వెజిటేబుల్ కూడా యాడ్ చేశారు కదా. యా, స్ప్రింగ్ ఆనియన్ టేస్ట్ చాలా బాగుందండి. అంతా అన్నీ కలిపి సూపర్ గా ఉంది. అంటే ఎలా ఉందంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ రెస్టారెంట్ డిష్ లా ఉంది. సో చూసారు కదా, మరి మీరు కూడా ట్రై చేయండి. ఫ్రైడ్ రైస్ ఈ కాంబినేషన్ లో బాగుంది. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం.
ఇప్పుడు మీకోసం మరో చిట్కా. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు కదా, మన శరీరంలో కళ్ళకు అంత ఇంపార్టెన్స్ ఉంది. కళ్ళు చాలా త్వరగా కూడా అలసటకు లోనైపోతూ ఉంటాయి. ఇలా కళ్ళు త్వరగా అలసిపోకుండా ఉండాలి, రోజంతా కూడా తాజాగా ఉండాలి అంటే కనీసం 6 నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలి. అలాగే నీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు కనుక పాటిస్తూ ఉన్నట్లయితే కళ్ళు త్వరగా అలసటకు లోనవ్వకుండా ఉంటాయి.